ఇగో పైనుంచి చూడండి, ఇగో ఇదంతా ఊటీ లేక్ యొక్క వ్యూ. ఇక్కడికి వెళ్ళి బ్యూటిఫుల్ కనబడుతుంది చూడండి వ్యూ అయితే. మనమైతే బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్నే ఊటీ లేక్ కూడా అంటారు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి టికెట్ అయితే ఉంది. ఒకసారి టికెట్ తీసుకున్నాక డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. మామూలుగా సపరేట్ టికెట్ ప్రైస్ అయితే ఉంటాయట, ఎంట్రీకి సపరేట్. నెక్స్ట్ వచ్చేసి బోట్ హౌస్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయాలంటే వాటికి వచ్చేసి టికెట్ ప్రైజెస్ సపరేట్గా ఉంది. అవి ఒకసారి అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లోపలికి అయితే వెళ్దాం పైన. ఇప్పుడైతే మనం ఈ బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. దీన్నే ఊటీ లేక్ కూడా అంటారు. అయితే ప్రస్తుతానికి మనం మెయిన్ చౌరస్తాలో ఉన్నాం. మీకు బస్ స్టాప్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన బ్యాక్ సైడ్ వచ్చేసి రైల్వే స్టేషన్. ఈ మధ్యలోకి వెళ్ళి మనం అయితే వెళ్ళాలి. ఇగో ఇక్కడ రైట్ ఉందా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. మెయిన్ సర్కిల్ అన్నట్టు. ఇప్పుడైతే మన వెహికల్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇవన్నీ ఎలా కవర్ చేయాలని బడ్జెట్లో అయితే చెప్తాను, టూర్ ప్లాన్ బడ్జెట్లో. ప్రస్తుతానికైతే మనం వెహికల్లో అయితే వెళ్తున్నాం చూడండి. అయితే మీకు ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ నుంచి వచ్చేసి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి బోట్ హౌస్ అయితే ఉంటుంది. చూడండి ఇలా వెళ్తూ ఉంటే చూడండి ఒకసారి ఆ బ్యూటిఫుల్ వ్యూస్ కనబడుతున్నాయో. ఇప్పుడు మనం ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే చూడండి ఆ లేక్ ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో. చాలా పెద్దగా ఉంటుంది లేక్ అయితే. ఇగో యాక్టివిటీస్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, జెయింట్ వీల్ టైప్లో పైకి పోయి కిందికి వచ్చేది ఈ లెఫ్ట్ సైడ్. మనం ప్రస్తుతానికి అయితే వచ్చేసినాం. ఇగో మనం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇగో మన పార్క్ వచ్చేసి అక్కడ చేసినాం వెహికల్. ఇగో ఇక్కడ గుర్రాల మీద స్వారీ చేయాలంటే చేయొచ్చు. 2 గుర్రాలు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వైట్ గుర్రం కూడా ఒకటి కనబడుతుంది. మీ ఇష్టం అది చేస్తారా లేదా అన్నది. ఇక ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్దాం మనం. ఇక లోపలికైతే వెళ్తున్నాం. ఓకే, ఎంట్రీ వచ్చేసి అక్కడ చూడండి. పెద్ద పెద్ద పాయింట్ ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అక్కడ. వావ్, మొత్తం పాయింట్ ట్రీసే ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి. వావ్, బోట్ హౌస్కి వచ్చేసి ఎయిట్ సైడ్ దారి ఉంది. ఇగో ఇదంతా వచ్చేసి వ్యూ. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రైజెస్ కూడా చూద్దాం పదండి, ఎట్లా ఉన్నాయి ఏంటిది అనేది. ఏమేమి ఉన్నాయో అక్కడ స్క్రీన్ పైన అయితే రాసింది. బ్యూటిఫుల్గా ఉంది. ఇగో ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే ఇక్కడది. టికెట్ తీసుకోవాలి. టికెట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అడల్ట్ జస్ట్ 20 రూపీస్ అయితే ఉంది. ఇది టికెట్ కౌంటర్. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. అంతా 20 ఉంది. లోపలికి వెళ్ళాక మనకు సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. చూడండి సైడ్ ఫ్లవర్స్ ఇట్లా ఎంత బాగున్నాయో. ఇక్కడ సమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ఎంట్రీ లోపలికి ఉన్నట్టున్నది. ఇక్కడ టికెట్ స్కానింగ్ ఉంది. స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి స్పీడ్ బోటు అన్నీ ఉన్నాయి చూడండి రాసి అయితే అక్కడ ప్రైజెస్. ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక ఇలా ఎంట్రీ అయ్యి కొంచెం ముందుకు రాగానే ఒకసారి చూడండి, ఇది టికెట్ కౌంటర్ లాగా ఉంది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రైజెస్ అయితే రాసినాయి చూడండి. 6 సీటర్, 8 సీటర్, 10, 15 సీటర్ అయితే ఉంది. 800, 950, 1150, 1650 ఇలా ఉంది ప్రైస్ అయితే. ఇక్కడ చూడండి ఐ లవ్ ఊటీ అని ఉంది. మనమైతే అక్కడికి వెళ్ళైతే వచ్చేసినాం. ఫెడరల్ బోట్ కూడా ఉంది. ఇట్లా తొక్కుంటా మనం వెళ్ళేది 350 ఉంది 3 సీటర్ది. అదే 4 సీటర్ అయితే 450 ఉంది. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత గార్డెన్ ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్, బాగుంది. అయ్యో ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ తీసుకోవాలి మీకు ఏ బోట్ కావాలంటే ఆ బోటు. వాళ్ళు ఎక్కువ మంది పోయారనుకో పెద్ద బోట్ తీసుకుంటే బెటర్ అన్నట్టు 100 రూపీస్ పడుతుంది అంతే. సింగిల్గా తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఏమో రాసి ఉంది, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి కిందికైతే వెళ్ళిపోతున్నాం ఇక. ఓహో, ఇక్కడ కిందికి వెళ్తూ ఉండే చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని బోట్లే కనబడుతున్నాయి. ఇవేం బోట్లో చూడండి. ఈ బోట్లో వచ్చేసి మనం కూర్చుంటే ఆ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు ఇట్లా కట్టెతో తోసుకుంటా. వావ్, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం అక్కడికి వెళ్ళి ఇట్లా దిగి ఇక్కడికి వచ్చేసాం అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే స్పీడ్ బోట్ ఉంటుంది అన్నట్టు. వావ్, ఇక ఇక్కడ నుంచి ఒకసారి ఆ ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక ముందుకు వచ్చి వ్యూ చూస్తే ఈ విధంగా ఉన్నది. ఆ రైట్ సైడ్ కార్నర్లో స్పీడ్ బోటు, ఆ మధ్యలో వాళ్ళు బార్డర్ పెట్టుకున్నారు. అటు సైడ్ ఓన్లీ స్పీడ్ బోటు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫెడరల్ బోటు అండ్
ఇది మనకు వాళ్ళు తోసుకుంటూ వెళ్తారు చూడండి, ఆ బోటు ఇక్కడ ఉన్నది. ఆ బోట్లు కూడా చూపిస్తా. ఇక్కడ కూర్చోనికి కూడా పెట్టి చూడండి, వ్యూ ఎంజాయ్ చేయడానికి. వావ్, ఒక్కొక్కరికి ఒక 30 మినిట్స్ ఇలా టైం ఇస్తారు, 40 మినిట్స్ అంతే. ఇక చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. మంచి అలా కూర్చొని మనం సైక్లింగ్ తొక్కినట్టు తొక్కాలి. తొక్కుంటా అటు లోపటి వరకు వెళ్ళి రావచ్చు. చూడండి, అక్కడ దూరం వెళ్ళిరు, మీకు కానీ చూస్తే కనబడుతున్నారు. ఓకే, ఇటు సైడ్ చూడండి, ఇదంతా బార్డర్ పెట్టిరు మధ్యలో. ఆ బార్డర్ నుంచి ఆ కార్నర్ ఉందా, అటు సైడ్ అంతా స్పీడ్ బోట్ అన్నట్టుగా. ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి చూడండి బోట్లు అయితే. ఇక మార్నింగ్ టైం కదా, కొంచెం రష్ తక్కువ ఉంది. ఇప్పుడు సాయంత్రం అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. చూడండి, కార్నర్ వరకు వెళ్తూ ఉన్నారు అందరూ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇగో ఈ బోట్ ఇంకోటి, ఇప్పుడు మనకు సైక్లింగ్ చాలా తొక్కుంటూ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా తీసుకెళ్తారు. ఈ బోట్ అన్నట్టు ఒకటి. ఇక స్పీడ్ బోట్ అంటే ఆల్మోస్ట్ మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఒకసారి లాస్ట్ మళ్ళీ ఒక్కసారి వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇదంతా మనం కిందికి వచ్చినాక బోటింగ్ ఏరియా వ్యూ. ఇలా సిట్టింగ్ మధ్యలో కూర్చోనికి ఈ విధంగా ఉంది. తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒకటినది, అక్కడ ఒకటినది. ఒక్కొక్కరికి ఒక ప్లేసు. మంచిగా జాకెట్స్ కూడా ఇస్తారు వాటర్లో పడిపోకుండా. సేఫ్టీ కూడా బాగుంది. ఆ టైమింగ్స్, ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చిన చూడండి. 9:30 నుంచి 6 వరకు అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఈ గార్డెన్ ఏరియాలోకి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ చూడండి, మీకు ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి సూపర్ కనబడుతుంది చూడండి. మొత్తం లేకు చుట్టూ ఆ ట్రీస్ కూడా కనబడుతున్నాయి చూడండి, పైన్ ట్రీస్. సూపర్గా ఉంది ఈ ప్లేస్ అంతా. బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి మనం వచ్చేసినాం చూడండి. ఇంకా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా గేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. అటు సైడ్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ అయితే చూపిస్తా. ఒకసారి అటు అయితే వెళ్దాం పదండి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మీకు మామూలుగా ఇండోర్ గేమ్స్ అంటాం కదా, అలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడో గేమ్ ఉంది. చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి అటు సైడ్. ఇక మనం చూసింది ఇప్పుడు అంతా చూసింది లేకు. ఇక్కడికి వెళ్ళి బ్యూటిఫుల్ కనబడుతుంది చూడండి వ్యూ అయితే లేకుది. మనం వచ్చిన ప్లేస్ అక్కడి నుంచి ఆ ఎంట్రన్స్ వచ్చేసి అది. ఇక్కడ నుంచి కార్నర్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ అంతా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక స్పీడ్ బోట్కి వెళ్ళే దారి ఇక్కడ ఉందట, మోటార్ బోట్ అంటారు కదా. ఒకసారి పైకి ఎక్కుదామా? 2 సైడ్లో వ్యూ ఉంది అన్నట్టు ఇలా చూడనీకి. ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నా ఫస్ట్. స్పీడ్ బోట్ వచ్చేస్తుంది చూడండి ఒకటి. ఇక వ్యూ ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం పెడల్ బోటు, అది సైక్లింగ్ చేసేది లేదా తీసుకెళ్ళేది. ఇక ఇటు సైడ్ మొత్తం స్పీడ్ బోట్ తిరుగుతాయి. వ్యూ బాగుంది కదా. ఈ వ్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 దిక్కులు ఉన్నది, మన ఇష్టం. ఎటు సైడ్ అన్నా వెళ్ళి చూడొచ్చు, బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా బాగుంది, ఎందుకంటే అన్ని గేమ్స్ కనబడతాయి మీకు. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక ఇందులో వచ్చి హర్రర్ మ్యూజియం, అన్ని హర్రర్కి సంబంధించినవి ఉంటాయి. 60, 120 ఇలా టికెట్ ఉంది. ఇప్పుడు చూపించిందేమో ఫుడ్కి సంబంధించిన టికెట్లు. ఇగో బోట్ మీద లెఫ్ట్ సైడ్ పైకి వచ్చి ఇస్తున్న వ్యూ ఇది. యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడేమో ప్లాంట్స్ కనబడుతున్నాయి బయటకు వస్తూ ఉంటే. ఇది బోట్ హౌస్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.